హలో అండి. లెట్స్ మేక్ బిర్యానీ టుడే. ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేయాలో చూద్దాం. చికెన్లో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఒక లెమన్ అంతా పిండుకోవాలి. కర్డ్ వేసుకొని ప్రాపర్గా మ్యారినేట్ చేయాలన్నమాట. అది మనం 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రైస్ ప్రాపర్గా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్ రైస్కి 2 కప్ ఆఫ్ వాటర్ లాగా పోయాలి. దాంట్లో పచ్చిమిర్చి కట్ చేసేసి, హోల్ గరం మసాలా వేసి, పుదీనా, ఉప్పు, కొంచెం లెమన్ ఎందుకు అంటే మొత్తం మెత్తగా కాకుండా ఉంటుంది. ఆయిల్ పోసి అది కూడా పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు తర్వాత రైస్ తీసి స్టవ్ మీద పెట్టి 90% వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద పెంక పెట్టి దాని మీద మ్యారినేట్ చేసిన చికెన్ కింద పెట్టేసి రైస్ అంతా కూడా కంప్లీట్గా మంచిగా వేసి పైనుంచి మనము ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా అండ్ నెయ్యి వేసి కంప్లీట్గా ఎయిర్ బయటికి రాకుండా దాని మీద వెయిట్ అనేది పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్స్ రెడీ టు సర్వ్. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. చూడ్డానికి అయితే చాలా యమ్మీ ఉంది. ఇట్స్ నైస్, కానీ కొంచెం స్పైసీ ఉంది.